ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మిక దైవశక్తికి పుట్టినిల్లు. భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు, జ్యోతిలింగాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఆలయాల గురించి మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇవాళ మన వీడియోలో ఆ అంతుచిక్కని 5 దేవాలయం గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ముందుగా నెంబర్ 5 పద్మనాభ స్వామి ఆలయం. అనంత పద్మస్వామి దేవాలయం ఇది. గత కొన్నేళ్లుగా ప్రజలలో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద సంపద కలిగిన ఆలయంలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయంలో దాగున్న 7 తలుపులలో 6 తలుపులను తీశాక ఎక్కించడానికి 3 ఏళ్లు పట్టేంత సంపద బయటపడింది. అందువలన అధికారులు 7వ తలుపు తీయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నించిన ప్రతిసారి దురదృష్టం కారణంగా ఎవరో ఒకరు చనిపోతూ ఉన్నారు. చరిత్రలో అనేక విదేశీ రాజులు దీన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. అలా 7వ గది అంతుపట్టని రహస్యంలాగా మిగిలిపోయింది. పూర్వ సిద్ధులు దానికి వేసిన నాగబంధం, అది గరుడ బంధం వాళ్ళు చదివి తీస్తారని ఇప్పుడు నమ్ముతున్నారు. అది తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని ఇంకొంతమంది చెప్తున్నారు. 2018లో దాన్ని రెండోసారి తెరవాలని అనుకున్నప్పుడు కేరళలో వరదలు ముంచెత్తాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆలయం కమిటీ వారు దీన్ని తెరవడానికి ప్రయత్నిస్తే ఆలయం ఘోషతో, అర్థం కాని శబ్దాలతో ఏదో భయంకరమైన అరుపులు వినిపించాయని, ఆ తర్వాత 1930లో ఒక దొంగల మూట దీన్ని దోచుకునేటందుకు ప్రయత్నించినప్పుడు వాళ్ళనైతే పాములు చంపేశాయని, ఆ 7వ గది తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయని, ఎలకట్టలేనంత నిధి ఉందని, అవన్నీ మనుషుల కంట పడితే మానవ జాతి నశించిపోతుందని, ఇలాంటి ఎన్నో కథనాలు ఉన్నాయి. నెంబర్ 4 లాతు దేవత ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అక్కడుంది. అక్కడొచ్చే భక్తులు ఆలయంలోకి రాకుండా 30 అడుగు దూరాన ఉండి పూజిస్తారు. ఎందుకంటే ఆలయంలో వెళ్లిన వాళ్ళు గుడ్డివాళ్ళు అవుతారని అక్కడ ఉన్న ప్రజల నమ్మకం. లాతు దేవత ఆలయం తలుపులు సంవత్సరానికి ఒక్కసారి తెరుచుకుంటాయి. అందులో కళ్ళగంతులు కట్టుకొని పూజలు చేస్తాడు. నెంబర్ 3 కాకన్ మఠ్ శివాలయం. ఈ శివాలయం మధ్యప్రదేశ్ మొరైనాలో ఉంది. ఈ ఆలయం ఎన్నో రహస్యాలకి నిలయంగా మారింది. ఎందుకంటే ఈ ఆలయానికి తలుపులు కానీ కిటికీలు కానీ ఉండవు. ఈ గుడిని సిమెంట్ లేకుండా రాళ్ల మీద రాళ్లను పేర్చి ఈ అద్భుతమైన గుడిని కట్టారు. ఏంటంటే ఆ గుడిని ఏ రాయితో కట్టారో ఆ రాయి మాత్రం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు. రాత్రికి రాత్రే ఏవో శక్తులు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ భక్తులు వెళ్ళడానికి అయితే భయపడతారు. నెంబర్ 2 ముండేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయం బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం మార్కండేయుడి పురాణంతో ముడిపడి ఉంది. ఈ ఆలయం కథనం చెన్ ముండ్ అనే 2 సేనాధిపతితో ముడిపడి ఉంది. ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. ఇక్కడ మేకలను బలి ఇవ్వడానికి తీసుకొస్తారు, కానీ ఆ మేక ప్రాణాలు మాత్రం తీయరు. మొదటి బలి ఇవ్వాల్సిన మేకను ముందుగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. అటువైపు పూజారి మంత్రించిన అక్షింతలను మేక వైపు వేస్తాడు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ ఆ పూజారి ఆ అక్షింతలు ఆ మేక మీద వేస్తాడు. మళ్ళీ ఆ మేక నార్మల్ గా అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీన్నే అక్కడ వాళ్ళు బలిగా నమ్ముతారు. నెంబర్ 1 శ్రీమురుగన్ ఆలయం. తమిళనాడు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీమురుగన్ ఆలయం అని పిలుస్తారు. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయం మీద దాడి చేసి నిధిని మరియు పంచలోహాలతో చేసిన కార్తికేయ విగ్రహాన్ని దొంగలించారు. ఆ విగ్రహంతో పాటు బ్రిటిష్ వాళ్ళు సముద్రం పై నుంచి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అలా సముద్రం పైకి వెళ్తుండగా మధ్యలో పెద్ద తుఫాను ఏర్పడి అందరూ భయభ్రాంతికి గురయ్యారు. విగ్రహం వల్లే అలా జరిగింది, మన విగ్రహాన్ని వెంట తీసుకెళ్తే మనం నాశనం అయిపోతామని కెప్టెన్ చెప్పడం వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఆ విగ్రహాన్ని అయితే సముద్రంలోకి వదిలేశారు. 5 మిస్టీరియస్ ఆలయంపై మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి.